అందరికీ హరే కృష్ణ. నా పేరు వందన. మా బాబా పేరు శివగాయంతి. తను ఈసారి జరుగుతున్న ఇస్కాన్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న సమ్మర్ క్యాంప్లో జాయిన్ అయ్యి నేను ఫస్ట్ ఒక 10 daysలో కిడ్స్లో ఏం చేంజెస్ వస్తాయి, వాళ్ళు ఎంతగానం చేంజ్ అవుతారు ఏంటి అనుకున్నాను. లైక్ అపార్ట్ ఫ్రమ్ బుక్స్, టీవీకి అడిక్ట్ అవ్వకుండా బయట గేమ్స్ అవన్నీ ఆడుకుంటారని తెలుసు, కానీ ఇంటర్నల్గా పిల్లల్లో అసలు ఎంత చేంజెస్ వస్తాయి అని అనుకుంటూ ఉంటే తను డైలీ కొటేషన్ చెప్తూ వచ్చారనమాట. ఫస్ట్లో అసలు బొట్టు అది తిలక్ పెట్టుకునేది కంపల్సరీగా. తిలక్ పెట్టుకొని అది తీయమంటే తీసేది కాదు, ఫేస్ వాష్ చేసుకోమంటే చేసుకునేది. ఎందుకమ్మా అంటే, అమ్మ తిలక్ పెట్టుకుంటే ఎప్పుడు శ్రీకృష్ణుడు నాతోనే ఉంటాడు, నాకు ధైర్యంగా అనిపిస్తుంది అమ్మా, నేను ఏదైనా చేయగలుగుతాను అని చెప్పేది. అవునా సరే అమ్మ నీ ఇస్తే మరి పెట్టుకో అని చెప్పాను. తర్వాత ఇంకా సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఎప్పుడైనా కొంచెం డల్గా అన్నా, సాడ్గా అన్నా, మామూలుగా క్యాజువల్గా ఉంటే వచ్చి అమ్మ అలా ఉండకూడదు, మనం ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ హెల్తీగా ఉండాలి, ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు మనతోనే మన చుట్టూ ఉంటాడు, ఏది వచ్చినా కృష్ణ విల్ టేక్ కేర్ అమ్మా అని తనలో అది అయిపోయింది అనమాట. సో ఇంతకుముందు ఏదైనా ఉంటే భయం అలా చెప్పేది, ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఆ కృష్ణ విల్ దేరా అమ్మ, కృష్ణుడు నన్ను చూసుకుంటాడు అని చెప్తూ వస్తాను. అంటే ఎస్పెషల్లీ ఫుడ్ విషయంలో ప్రసాదం లాగా మా కృష్ణుడి ముందు మనం నైవేద్యం పెట్టాలి, ఒక 2 minutesలో కృష్ణుడు దాన్ని ప్రసాదంగా మార్చేసి అది ఇవ్వాల్సిన బెనిఫిట్స్ మనకి ఇచ్చేసి మనల్ని హెల్దీగా ఉంచుతాడు కృష్ణుడు. సో నువ్వు ఎవ్రీడే మీల్ ప్రిపేర్ చేశాక కృష్ణుడి ముందు పెట్టి తర్వాతే మాకు పెట్టాలి అని చెప్తుంది. సో ఇవన్నీ ఇంటర్నల్గా తను వచ్చిన చేంజెస్ అనమాట. సో దాని గురించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు అడుగుతుంది, అమ్మ ఎన్ని క్యాంప్స్ ఆర్గనైజ్ చేసి అన్ని క్యాంప్స్లో జాయిన్ చేయాలి, జాయిన్ చేయాలమ్మా అని అడుగుతుంది. సరే తప్పకుండా జాయిన్ చేస్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆర్గనైజింగ్. అండ్ ఇంటర్నల్గా కిడ్స్లో ఇంత చేంజెస్ వచ్చి తనకి భయం అనేది పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ విన్నారు, కృష్ణుడు ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, ఏదైనా చేయగలుగుతాం మనకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇన్నర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అన్నిట్లో బాగుంటుంది. కొంచెం కోపం తగ్గింది, గొడవ బ్రదర్తో ఫైటింగ్ తగ్గింది, మెల్లిగా చెప్తుంది, చాంట్ చేసుకుంటుంది హరే కృష్ణ అని. శ్లోకాస్ అయితే అమ్మో ఇయో శ్లోకాస్ నేను చెప్పాలమ్మా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 6కి లేచి ప్రాక్టీస్ చేసిన డేస్ కూడా ఉండే అనమాట. సరే తనలో చాలా చేంజెస్ వచ్చాయి, ఇది కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మేము 6 నుంచి 20 సంవత్సరాల బాలికలను మరియు బాలుని గీతా సమకానికి ఆహ్వానిస్తున్నాం. మే 15th నుంచి మే 23rd వరకు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, వివేకానంద నగర్, కుకట్పల్లిలో జరుగుతుంది.